తీగ లాగితే డొంకంతా కదిలినట్టు బెట్టింగ్ యాప్ల మీద ప్రమోషన్లు చేసిన వాళ్ళు బగ్గనే మంది బయటకు వస్తారు కదా. ఇప్పటికే ఈ బెట్టింగ్ యాప్ల మీద ప్రమోషన్లు చేసిన చాలా మంది యూట్యూబర్లను పోలీస్ సార్లు అరెస్టులు కూడా చేసిర్రు. కానీ అసలు ముచ్చటేదంటే ఈ బెట్టింగ్ యాప్ల మీద ప్రమోషన్లు చేసిన వాళ్ళల్లా పెద్ద పెద్ద హీరోలు హీరోయిన్లు కూడా ఉన్నారట. మరి గమ్ముచ్చటేందో మనం కూడా అరుచుకొని వద్దాం పారి. బెట్టింగ్ యాప్స్కు ప్రమోషన్ చేసిన వాళ్ళ దాంట్లో మొన్నటిదాకా చోటా మోటా యూట్యూబర్లను అరెస్టు చేసిండ్రు కదా పోలీసు వాళ్ళు. ఇప్పుడు గా లిస్టులా పెద్ద పెద్ద హీరోలు హీరోయిన్లు యాంకర్లు కూడా ఉన్నారంట. సినిమా హీరో విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, హీరోయిన్ నిధి అగర్వాల్, ప్రణీత, మంచు లక్ష్మి, శ్రీముఖి, గిట్లా మొత్తం 30 మంది మీద కేసులు పెట్టిండ్రట పోలీసోళ్ళు. ఇప్పటికే కొందరిని అరెస్టు చేసిండ్రు, కొందరిని విచారిస్తున్నారు. సెలబ్రిటీలు అయ్యుండి జనాలకు మంచి చేయకపోయినా మంచిదే కానీ దిక్కుమాలిన యాప్స్కు ప్రమోషన్ చేసి జనాల జీవితాలను ఆగం చేసుడు ఎందుకని గట్టిగానే గరమవుతున్నారు పోలీసోళ్ళు. మీరేమో లచ్చలు కోట్లు పెట్టి గా బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేస్తారు, జనాలేమో మీరు చెప్పింది నమ్మి నిజంగానే మస్తు పైసలు వస్తాయని ఆశతోని బెట్టింగ్ యాపులల్లో పైసలు పెట్టి ఆగమై అప్పుల పాలై ఆఖరికి చాలా మంది జీవి కూడా తీసుకున్నారు అని గరమవుతున్నారట పోలీసోళ్ళు. ఇక ఒక్కొక్కరు అరెస్ట్ అవుతుండే వరకు బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేసిన వాళ్ళంతా సారీ నన్ను క్షమించుండ్రి, ఇంకో తాప బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చెయ్యం అని వీడియోలు ఇడుతున్నారు సోషల్ మీడియాలో. అయితే లీగల్ ఉన్న యాప్లకే మేము ప్రమోషన్ చేసినాం, అంతేగాని బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేయలే అని అంటున్నారు లిస్టుల పేరున్న హీరోలు. అయినా బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేసిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, మంచిగానే ఉన్నది. కానీ మొదలు గా బెట్టింగ్ యాప్స్ తయారు చేసేటోళ్ళ మీద కేసులు పెట్టచ్చు కదా. తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ మీద బ్యాన్ ఉన్నది. మరి అవి ఎట్లా డౌన్లోడ్ అవుతున్నాయి? డౌన్లోడ్ కాకుండా గట్టిగా చర్యలు తీసుకోవచ్చు కదా. అసలు గసంటి యాప్సే లేకుంటే చేస్తే అసలు సెలబ్రిటీలు వీటిని ప్రమోషన్ చేయరు కదా. సిగరెట్ కంపెనీల మీద చర్యలు తీసుకోకుండా సిగరెట్ దాగినోళ్ళ మీద చర్యలు తీసుకుంటామంటే ఎట్లా సార్లు? అసలుగా యాప్సే లేకుంటే చేస్తే గిదంతా కథనే ఉండదు కదా అని అంటున్నారు ఇంకొందరు. ఏం బెట్టింగ్ యాప్లో ఏమో పోన్రి, అటు తయారు చేసినోడు మంచిగానే ఉంటున్నాడు, ఇటు ప్రమోషన్ చేసిన వాళ్ళు మంచిగానే ఉంటారు. నడిమిట్లా అందులో పైసలు పెట్టే జనాలే ఎటు కాకుండా అవుతున్నారు అని అంటున్నారు బెట్టింగ్ యాప్ల గురించి బగ్గ తెలిసినోళ్ళు.